వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాక్ తీవ్రవాద స్థావరాలు 9 పైన భారత్ దాడి చేసింది. 9 తీవ్రవాద స్థావరాలు, 24 మిసైళ్లు, 25 నిమిషాల ఆపరేషన్. దీంతో మొత్తం పాక్ తీవ్రవాద స్థావరాల్లో 9 నేలమట్టమైపోయాయి. ఇందులో పేరుపడిన చాలా మంది తీవ్రవాదులు మరణించినట్టుగా తెలిసినా ఎవరు మరణించారు అనే విషయం స్పష్టం కాలేదు. ఇందులో బహవల్పూర్లో జరిపిన దాడిలో మహమ్మద్ అసూర్ అంటే జైషే మహమ్మద్ చీఫ్ చనిపోయి ఉంటాడని ఒక ప్రచారం అయితే సాగింది. కానీ అతను సురక్షితంగా బయటపడటమే కాకుండా దానికి సంబంధించి నేను సురక్షితంగా ఉన్నాను అంటూ అధికారికంగా ఒక వీడియోని రిలీజ్ చేసి ప్రపంచానికి అందరికీ తెలియజేశాడు. ఇతను ఒక కర్కోటకుడు. నిజంగా ఈ తీవ్రవాద దాడుల్లో ఇతను చనిపోయి ఉంటే భారత్ ఒక ఘన విజయం సాధించింది అని ప్రపంచం అంతా చెప్పుకునేది. ఇతను పాక్ జరిపిన తీవ్రవాద దాడులు, భారత్ పైన జరిపిన అనేక దాడుల్లో ఇతను కీలక పాత్ర పోషించాడు. పార్లమెంట్ పై జరిపిన దాడి కావచ్చు, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ మీద జరిపిన దాడి కావచ్చు, ఐఏఎఫ్ స్థావరం మీద పఠాన్ కోట్ లో జరిపిన దాడి కావచ్చు, అలాగే పుల్వామా దాడికి సంబంధించి పుల్వామా దాడిలో దాదాపు 40 మంది మిలిటరీ జవాన్లు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన వాళ్ళలో ఇతనే వాటికి వ్యూహకర్త. ఇతని ప్లానింగ్ తోనే ఇవన్నీ జరిగాయి. అంటే భారత్ ప్రతిష్ట మంట కలవటంతో పాటు ప్రాణ నష్టం కలిగించిన వ్యక్తి ఇతను మహమ్మద్ అజర్. ఇతను ప్రస్తుతం సురక్షితంగా ఉన్నాడు. అయితే భారత్ దాడుల్లో దాదాపు ఇతను 10 మంది కుటుంబ సభ్యులు కోల్పోయాడు. తన సొంత అన్నయ్యతో పాటు మొత్తం సమీప కుటుంబ సభ్యులు 10 మంది ఇందులో చనిపోయారు. అలాగే అజర్తో సాన్నిహిత్యం ఉన్న టాప్ టెర్రరిస్టులు 9 కూడా ఇందులో మరణించారు. సో వీళ్ళంతా స్వర్గానికి వెళ్ళి ఉంటారు. స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ దాడిలో నేను కూడా చనిపోయి ఉంటే బాగుంటుంది అని కన్నీటి పర్యంతం అవుతూ అతను అజర్ చెప్పుకొచ్చాడు. అలాగే ప్రధాని మోడీని తీవ్రంగా నిందించాడు. భారత మీద ఎలాగైనా దాడి చేస్తామంటూ మోడీ మీద పరుషమైన వ్యాఖ్యానాలు కూడా చేశాడు. దీనికి సంబంధించి ఒక లేఖ కూడా విడుదలైంది. ఇతన్ని భారత ప్రభుత్వం పట్టుకున్న సందర్భంగా అతన్ని విడిపించుకోవడానికి ఒక పెద్ద ఆపరేషన్ని తీవ్రవాదులు నిర్వహించారు. ఖాట్మండ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానాన్ని, ఐఎఫ్ విమానాన్ని భారత్ ఎయిర్ స్పేస్లోకి వచ్చినాక, అంటే భారత గగనతలంలోకి రాగానే తీవ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 5 మంది తీవ్రవాదులు ఆ విమానాన్ని స్వాధీనం చేసుకుని ప్రయాణికులందరినీ భయభ్రాంతులు చేశారు. దాదాపు 179 మంది ప్రయాణికులు ఆ విమానంలో ఉన్నారు. ఆ విమానంలో ఉన్న వాళ్ళందరూ భయభ్రాంతులయ్యారు. అలాగే ఇండియా ఎయిర్లైన్స్ విమానం ఇది. ఈ ఎయిర్లైన్స్ IC-814 విమానం పేరు. IC-814 విమానంలో విమానాన్ని హైజాక్ చేసి భారత్ ఆధీనంలో ఉన్న దాదాపు 36 మంది టెర్రరిస్టులు విడుదల చేయమని పాకిస్తాన్ డిమాండ్ చేసి వాళ్ళని విడిపించుకోగలిగింది. ఈ సందర్భంగా ఒక సాధారణ పౌరుని తీవ్రవాదులు కాల్చి చంపారు. ఇప్పటికీ ఈ సంఘటన అనేది భారతదేశంలో ఒక అంశంగా నిలిచిపోయింది, గుర్తుండిపోయింది. అంతకుముందు హైజాక్ అనే మాట భారత్లో లేదు. మొట్టమొదటిసారిగా ఇతన్ని విడిపించడానికి తీవ్రవాదులు చేసిన ప్రయత్నంలోనే ఈ పదం అనేది బయటకు వచ్చింది. నిజంగా ఆపరేషన్ సింధూర్ దాడుల్లో, బహవల్పూర్ దాడుల్లో ఇతను కూడా చనిపోయి ఉంటే ఖచ్చితంగా అది ఇంతకంటే ఘన విజయం అయి ఉండేది. ఇతన్ని గ్లోబల్ టెర్రరిస్ట్గా యునైటెడ్ నేషన్స్ గతంలో ప్రకటించింది. దీనికి సంబంధించి పాక్ తీవ్రవాదానికి మద్దతు ఇస్తున్న చైనా డిమాండ్ల కారణంగా అతను బయటికి రాగలిగాడు, స్వేచ్ఛగా సంచరించగలుగుతున్నాడు. అలాగే బహవల్పూర్లో ఒక స్థావరంలో చాలా కాలంగా అతను అక్కడే ఉంటున్నాడు. ఈ సంఘటనలో బయటపడిన జైషే మహమ్మద్ చీఫ్ ఎలాంటి వ్యూహాలు పన్నుతాడు, భారత్ మీద ఏ రకంగా అటాక్ చేస్తాడు అనే దాని మీద కొన్ని చర్చలు జరుగుతున్నాయి. అయితే ఏ రకమైన దాడులు జరిగినా భారత్ సిద్ధంగా ఉంది. ఆ విషయాన్ని స్పష్టంగా ప్రపంచానికి తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.